హాయ్ గాయ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్డేట్ అయితే చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్కి సంబంధించి వీడియోస్ అయితే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ ట్రై అయితే చేస్తాను. నాకైతే పూర్తిగా స్టిచ్చింగ్ అయితే రాదు. సో మనం అన్నీ ఆఫ్ పనులు చేస్తామన్నమాట. సో అలాగా అంటే మినిమం నావి నేను స్టిచ్ చేసుకోవడం కోసం మాత్రమే నేనైతే ఈ స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. సో నాకైతే 100కి 200% నాకైతే బాగా యూజ్ అవుతుంది. నేను ఈ టైలరింగ్ మిషన్ తీసుకున్నాక కాస్ట్లీ బ్లౌజెస్ అయితే మాత్రమే బయట ఇస్తాను. నార్మల్ ఇవన్నీ అయితే మాత్రం నేనే స్టిచ్ చేసుకుంటాను. హ్యాండ్ వర్క్ సంబంధించి ఇంకా అవన్నీ వర్క్లు అయితే నాకు వచ్చనమాట. నేనైతే ఒక 9-10 మంత్స్ బొటిక్లో అయితే వర్క్ చేశాను. నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకోవడం కోసమే బొటిక్కి వర్క్ వెళ్ళానంటే ఎవరు నమ్మరు, కానీ అదైతే ట్రూ అనమాట. ఇన్కమ్ ఉండే ఇంకా వర్క్ కూడా వచ్చిండే. ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫుల్లీ. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ నేనైతే బెంచ్ అయితే ఒకటే తీసుకున్నాను. 2 హెడ్లు అయితే తీసుకున్నాను. ఒకటి శారీ ఫాల్ పీకోకి అండ్ ఇంకోటి అయితే డ్రెస్సెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి నార్మల్ మిషన్ అనమాట. సో 2 హెడ్స్ బాడీ లాగా తీసుకున్నాను. మినిమం స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే మినిమం ఫస్ట్ అయితే హ్యాండ్ వర్క్స్ నేర్చుకోవాలి. స్టార్టింగ్ వెళ్ళగానే మనకైతే ఎవరు మిషన్ అయితే ఇవ్వరు. పోగా కొన్ని డేస్ అయితే గడవంగా అప్పుడైతే మనకి మిషన్కి దారం ఎలా ఎక్కించాలి, సూదులు ఎలా పెట్టాలి, ఏ మిషన్కి ఏ సూది ఏంటి అనేసి అవైతే మనకి నిదానంగా నేర్పుతారు. నేనైతే ఈ శారీకి పాలు పీకో అయితే చేసుకున్నాను. ప్రజెంట్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉంది. బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ జస్ట్ సైడ్ ఆల్ట్రేషన్ చేయడానికి 50 రూపీస్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బొటిక్స్ అయితే ఇంకా హెవీ కాస్ట్ అనమాట. నార్మల్గా మనం చేయించుకునే బయట 250 బ్లౌజెస్ బయట అయితే ఇప్పుడు 700-800 కూడా ఉన్నాయి. స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు ఫుల్ డిమాండ్ అయితే ఉంది. మినిమమ్ శారీ ప్రైస్ కంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్ ఎక్కువ అనమాట. ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా. మినిమమ్ ఆల్ట్రేషన్ చేయడం కూడా నేర్చుకుంటే బెటర్ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రము. అయితే మ్యారేజ్కి ముందు నుంచి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. అంతా బాగానే చేస్తాను, కుడతాను, బాగానే ఉంది. కానీ కొంచెం నెక్ దగ్గర ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మాత్రమే కొంచెం నీట్గా రాదు. అది ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకో చాలా అయితే కుట్టాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా బ్లౌజెస్ శారీస్ అవన్నీ అయితే నేను చాలా వరకు అయితే స్టిచ్ చేసుకున్నాను. 4 శారీస్ అయితే మా అమ్మవన్నమాట. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి.